మావోయిస్ట్ అగ్రనేత ముప్పాల లక్ష్మణ్ రామ్ అలియాస్ గణపతి లొంగుబాటు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో ఆయన స్వగ్రామమైన బీర్పూర్లో గణపతి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. కుటుంబ సభ్యులు సహా గ్రామ ప్రజలు ఆయనను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆతృతగా ఉన్నారు. ఈ క్రమంలో గ్రామంలో హైటెన్షన్ వాతావరణంతో పాటు ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సందీప్ బీర్పూర్ నుండి ఎక్స్క్లూజివ్గా అందిస్తారు. లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామం జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రం వారిది. దాదాపు 60 ఏళ్ల కిందట అంటే 40 ఏళ్ల కిందట వారు అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఇక్కడే టీచర్గా పనిచేశారు. ఇటీవల కాలంలో అంటే ఇప్పుడు తాజాగా వారు లొంగిపోతున్నటువంటి వార్త ఒకటి ఇటు రాష్ట్ర వ్యాప్తం కాదు దేశవ్యాప్తం కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే మావోయిస్టు అగ్రనేతగా వారు ఉన్నారు. ఈ క్రమంలో మరి వారు లొంగిపోతున్నారా, మరి గ్రామస్తులు ఏమంటున్నారు? ఒక్కసారి మనం బీర్పూర్ గ్రామంలో ఉన్నాం. ఆ ఊరి ప్రజలు ఏమనుకుంటారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చుట్టాలు ఉన్నారు, గ్రామస్తులు కూడా ఉన్నారు, వారిని దగ్గర నుండి చూసిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఒకసారి ఇంట్లోకి వెళ్దాం. ఒకసారి ఇప్పుడు మన గణపతి గారు మీకు ఏమవుతారు? మరి మా చిన్నప్పుడు చూసిన ఇక చాలా రోజుల ఇక చూడక ఇక మళ్ళీ ఇప్పుడు వస్తారంటారు. వస్తే సంతోషమే. దాదాపు ఎన్నెళ్ళ మీరు చూసి? 50 ఏళ్ళు అవుతుంది. కొడుకు పుట్టినప్పుడు తన కొడుకు పుట్టిండు. అప్పుడు చూసిన, అలా కొడుకుని చూసిరా మీరు? చిన్నప్పుడు చూసిన. చిన్నప్పటి తర్వాత ఇప్పటికి అలా కొడుకుని చూడలే, ఎవరన్నా చూడలేదు. ఇక మీ మడిదిని కూడా చూడలే? చూడలే. అప్పుడే కొడుకుని తోలుకొని మన ఇంటికి వచ్చిండ్రు. ఇక అప్పుడు చూసిన. ఏంటి మరి గణపతి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగిపోతున్నటువంటి వార్త మనము నిన్నటి నుంచి పెద్ద ఎత్తున కూడా వింటున్నాం. ఏంటి అంటే బీర్పూర్ గ్రామానికి చెందిన ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి తను 1972లో బీఈడి ట్రైనింగ్ వరంగల్ వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలోనే కొండపల్లి సీతారామయ్య కానీ తర్వాత ఇంకా కొంతమంది నాయకులు అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఈ భావాలు, ఎందుకంటే అప్పుడున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణలో జరుగుతున్న కొంత భూస్వాములు వాళ్ళ మహిళల పైన అఘాయిత్యాలు కానీ ఇంకా వివిధ రకాలుగా కొంత వెట్టి చాకిరి ఇవన్నిటిపైన చూసి తను అటువైపుగా ఆ దిశగా ఆ ప్రభావాలకు అటు వెళ్ళడం జరిగింది. ఒక దాదాపు 45 సంవత్సరాలు పార్టీలో పనిచేయడం జరిగింది. అంటే మావోయిస్టు, నక్సలైటు వివిధ దశల్లో పనిచేసింది. ఒక దేశంలో 7-8 రాష్ట్రాల్లో కూడా విస్తరించి పేద ప్రజల కోసం, పీడిత వర్గాల కోసం, వీళ్ళందరి కోసం పనిచేసి ఇప్పుడు ఈ మధ్యలో ఆపరేషన్ కగారు అని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నదో దానికి అనుగుణంగా అందరూ కూడా మావోయిస్టులు అందరూ కూడా లొంగిపోవాలి అని వాళ్ళ పిలుపు మేరకు 80 సంవత్సరాల దగ్గరగా ఉన్నారు. కనుక మా గ్రామస్తులు కానీ మేము కానీ కోరుకున్నది ఏంటి అని అంటే మా గ్రామానికి వస్తే చూడాలని ఉంది. రైట్. వారిపైన ఇప్పుడు వారిపైన మీరు ఒక బీర్పూర్ వాసిగా ఉన్నారు. వారిపైన ఓన్లీ ఇక్కడే 1.5 కోటి రివార్డు ఉంది. అంటే మీరు చూసుండొచ్చో చూసలేకపోతే నాకు తెలియదు, కానీ మరి మీ కుటుంబ సభ్యులే చూసుండొచ్చు. అంటే ఇప్పుడు లొంగిపోతున్న వార్త ప్రధానంగా వస్తుంది. మరి ఎట్లా అర్థం చేసుకుంటారు? ఈరోజు టీవీలలో కానీ పేపర్లో కానీ గణపతి అంటే పీపుల్స్ వారి అధినేత గణపతి లొంగిపోతుండని వార్తలు టీవీలలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో అన్ని ఇట్లలో వస్తుంది. వాస్తవం చాలా సంతోషం. ఎందుకంటే అప్పటికి ఇప్పటికీ ఈ చేంజ్ అయింది, ప్రభుత్వాలు చేంజ్ అయినాయి, అన్ని చేంజ్ అయినాయి కాబట్టి భూస్వామ్య వ్యవస్థ కూడా పోయింది కాబట్టి లొంగిపోవడమే మంచిది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు రెండు చొరవ తీసుకొని వారి సరెండర్ అవుతుంది కాబట్టి వారికి రివార్డుతో చాలా కేసులను ఎత్తేసి జనశ్రీ జావంతులు కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. ఏంటి పెద్దలు మీరు చూసారు ఎప్పుడైనా? మేము ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఇప్పుడున్న ఈ జనరేషన్కు ఈ సరికొత్త విధానాలకు గవర్నమెంట్ సృష్టించిన ఈ టెక్నాలజీకి ఇప్పుడు వాళ్ళు అడిబాటు నుండి చేసే ప్రయాణానికి సరితూగడం లేదు కాబట్టి ఇప్పుడున్న నక్సలైట్ విధానం కరెక్ట్ కాదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు కూడా చాలామంది లొంగిపోతున్నారు. సో ఇప్పుడు ఇంత పెద్ద అయినా మా ఊరైనా కూడా లొంగిపోయి జన స్రవంతులు కలిస్తే ఊరి వాళ్ళందరూ సంతోషంగా ఎదురు చూస్తున్నారు రావాలని. అంతే. రైట్. ఇది మొత్తంగా జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో మొత్తంగా అంటే ఆయన స్వగ్రామం ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామం ఇది. ఈ క్రమంలో నిన్నటి నుంచి కూడా అంటే గత 10 రోజులుగా లొంగిపోతారనేటువంటి వార్త వస్తున్న నేపథ్యంలో
నేపథ్యంలో ఇప్పుడు మరింత హాట్ టాపిక్గా మారింది. చాలామంది కూడా మనం చూసాం ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే ఎప్పుడెప్పుడు చూస్తామనేటువంటి వారితో ఒకటైతే వారిని స్వయంగా చూసినటువంటి వారి కొడుకుని కూడా పెంచినటువంటి వ్యక్తులు, వారి బంధువులు కూడా మాట్లాడిన సందర్భం. మరి చూడాలి, ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి నిజంగా లొంగిపోతున్నారా? వృద్ధాపం, రకరకాల కారణాలు ఉన్నప్పటికీ ఓన్లీ ఇక్కడ జగిత్యాల జిల్లాకు సంబంధించి 1.5 కోటి రివార్డు ఉంది. 2 బాంబు పేలుడు కేసులు సంబంధించి కావచ్చు, ఈ రకరకాల కేసులు ఉన్నాయి. మరి ఈ క్రమంలో ఎక్కడ చూసినా కూడా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం వారి ఇంటికి సంబంధించి అయితే కేవలము వారికి ఒక ప్లేస్ మాత్రము జాగా మిగిలి ఉంది. ఎందుకంటే అది గతంలో 40 ఏళ్ల కిందట వారు వెళ్ళారు కాబట్టి కేవలము జాగా మాత్రమే మిగిలి ఉంది. మరి వారు నిజంగా లొంగిపోతే ఇక్కడికి బీర్పూర్కి వస్తారా? ఒక్కసారైనా చూడాలనేటువంటిది ఈ బీర్పూర్ వాసుల అభిప్రాయం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.